మాతృదేవోభవ. అటులే ఉన్నటులే ఫటాఫటమనన్ వ్యాపారముల్ దృంచి నా నిటలంబందున దృష్టి నుంచి మనసున్ నిర్వాణ పర్వంబునందట కాయించి భవత్కృపాతటినిలో ఆద్యంతముంగగా ఎటులో ఎన్నటికో పరాత్పరఖని ఈశాన సీమంతిని ఎటులో ఎన్నటికో పరాత్పరఖని ఈశాన సీమంతిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 276వ భాగానికి స్వాగతం పలుకుతాం. సాత్విక జ్ఞానం, రాజస జ్ఞానం, తామస జ్ఞానం, ఈ మూడింటి భేదాలు పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు సాత్విక కర్త, రాజస కర్త, సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ. ఏ దృష్టితో చేసే పనులు సాత్విక కర్మలవుతాయి, ఏ దృష్టితో చేసే పనులు రాజస కర్మలవుతాయి, ఏ దృష్టితో చేసే పనులు తామస కర్మలవుతాయి. ఈ భేదాన్ని మనం తెలుసుకుంటే తామస కర్మల్ని పూర్తిగా మానేయడం అంటే ఆ పని యందు ఆ దృష్టి మారితే మళ్ళీ సాత్విక కర్మ అవుతుంది. తామస కర్మ అని ప్రత్యేకం ఉండదు. ఏదో మాంసం తినడం తామసం అనద్దు. మాంసం తినవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాంసం తినకపోతే నడవదు. అందరికీ మాంసం తినడం దుష్టంగా చెప్పలేదు. కొన్ని వృత్తుల వాళ్ళకి మాంసం తినకపోతే నడవదు. అసలు వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి బలం కావాలంటే తినాలి. అంచేది మాంసం తినడం తామస కర్మ అని అనద్దు. ఉదాహరణకు చెప్పి అదే అనకాదు. ఆ దృష్టి కర్మ పట్ల మనకుండే దృష్టి మారితే తామస కర్మ రాజస కర్మ అవుతుంది, రాజస కర్మ సాత్విక కర్మ అవుతుంది. అప్పుడు ఏది అవసరమో అది చేస్తాం, అవసరమో కాదో నిర్ణయించే దృష్టేగా. బజార్లో ఒక వస్తువు చూసాం, అది అవసరం అని అనిపించింది, ఎందుకంటే దృష్టికి నచ్చింది. చాలామంది మనం దెబ్బతినేది ఇక్కడే. చూపుకి నచ్చింది, నిజంగా అవసరం కాదు, చూపుకి నచ్చింది, అది కావాలన్నాం. మైరేడి అవసరమే కావాలందా అమ్మవారు, నచ్చింది అంతే. మరి నచ్చింది, అయిపోయింది. జీవితం అంతా ఏమైంది? 5 నిమిషాల్లో మారిపోయింది జీవితం. అమ్మవారికి మారిపోయింది, మనకు అవదా? అంతకంటే గొప్పవాళ్ళం. ఆవిడే పడిందో వ్యామోహంలో. లక్ష్మణుడు చెప్పినా వినలేదు. రాముడు కూడా కొంచెం ఏమిటన్నాడు, ఏదో కాస్త ముద్దు మురిపంగా చూసింది, ఆయన వెళ్ళాడు. దానికి పూర్వజన్మలో పరజన్మలో విధి లిఖితమని సరిపెట్టుకోవడం కాదన్న జరిగిన విధానం అదంతా. అలాగైతే వాల్మీకి రామాయణం అంతా రాయకుండా పూర్వజన్మ కారణముల కారణంగా రామాయణము జరిగను, పరజన్మ కారణములు కనుక రామాయణం ముగిసాను, 2 ముక్కల్లో అయిపోయాయి. 24,000 పద్యాలు ఎందుకు? ఆ కథా విధానం అంతా తెలుసుకుని మన జీవితాలను అలా మార్చుకోవాలనే రాశారు. లేకపోతే ఎంతెందుకు? అందుకని ఆ మహత్తరమైన గ్రంథాలను చదవడం ద్వారా మనం ఎప్పటికప్పుడు అన్వయం చేసుకోకపోతే గోతులో పడతాం. అంచేత సాత్వికమైన కర్మ అంటే మన దృష్టి ఎలా ఉంటే అది సాత్విక కర్మ అవుతుంది. ఫలానా కర్మ అని చెప్పడంలా. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ ఎత్తత్ సాత్వికముచ్యతే. చూడండి, ఓ కిరాణం కొట్టు పెట్టడం, ఓ వ్యవసాయం చేయడం, ఓ కంప్యూటర్ పెట్టడం, ఇదేది మంచి కర్మ చెడ్డ కర్మ అని పరమాత్మ చెప్పలా. ఏ పనో నువ్వు నిర్ణయించుకో అబ్బాయి, బతకడానికి ఏదైనా పర్వాలేదు. ఇతరులను దోచుకోవడం మోసం చేయడం కాకుండా ఉంటే చాలు. అవి నేను చెప్పను. కానీ ఆ పని చేస్తున్నప్పుడు నీ దృష్టి ఎలా ఉంది? నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ ఎత్తత్ సాత్వికముచ్యతే. దృష్టి నియతంగా ఉందే లేదా, ఏకాగ్రంగా ఉంటుందా లేదా, నియమింపబడిందా లేదా, ఇంద్రియ నిగ్రహంతో ఇతర విషయాల మీదకి దృష్టి పోకుండా ఏకాగ్రంగా నువ్వు ఆ పని చేయగలుగుతున్నావా లేదా? చేస్తున్నావంటే అది సాత్విక కర్మే. అది మంచిదో కాదో మనం నిర్ణయించుకుని అవసరాన్ని బట్టి చేస్తాంగా. సంగరహితం, దాని యందు నీకు సంఘం ఉందా అంటే సాంగత్యం లేకుండా పని చేయమంటారు. గాంధీ గారు ఆత్మకథలో చెబుతారు, అందరినీ ప్రేమించుము, ఎవరిని యందు ఆసక్తి కలిగి ఉండకము అంటారు. ఆసక్తి వేరు, ప్రేమ వేరు. ప్రేమ విశ్వవ్యాప్తమైంది, అది యువత యువకులకు సంబంధించింది కాదు. యువత యువకుల మధ్యలో ఉన్నది ఆకర్షణ తప్పితే, కామం తప్పితే ప్రేమ కాదు. పిచ్చి మాటలు చెప్పొద్దు, కేవలం ఆకర్షణ. దాని ప్రేమ అనుకుంటే అది సాంగ సహితం. ఆ సాంగత్యం ఎంత విచిత్రంగా ఏర్పడిపోతుందంటే, ఇటీవల నేను పత్రికల్లో చూశాను, ఇంత మాయలో పడిపోతారా ఆడవాళ్ళు? ఆడవాళ్ళు అనడానికి వెళ్ళలేదు, మగాళ్ళు పడిపోతున్నారు. అసలు ఇంత మాయలో పడిపోతారా ఇంత తేలిగ్గా? ఒక అమ్మాయికి పొద్దున్న మొహం కడుక్కున్నాక ఏదో పనిలో ఉంటే మిస్డ్ కాల్ వచ్చిందిట.
చూసిందిట, వదిలేసిందిట. మిస్టర్ వదిలేయచ్చు కదా, వదిలేయాల, మనకు అది పెద్ద జబ్బు కదా. ఏమో ఎవరో అసలు అపరిచితమైన వ్యక్తి నుంచి మిస్డ్ కాల్ వస్తే చేయడం ఏమిటండి, ఎందుకు చేసింది. మీరు ఎవరంటే ఏదో అతను, నేను ఎవరికో చేయబోయి మీకు చేశానండి సారీ అని చెప్పి పెట్టేస్తూ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ పేరు తెలుసుకోవచ్చు. ఎందుకండి, ఎవరికో చేయబోయి ఈ అమ్మాయికి చేసిన వాడు పేరు ఎందుకండి అడిగేసరికి ఈ అమ్మాయి కాస్త కరిగిపోయింది. నా పేరు సరిత అనేదో చెప్పింది. ఆ పేరు అది కాదు, ఊరికే చెబుతాను చెప్పింది. అలాగా మీరు మీ వాయిస్ చాలా బాగుంది, ఈ మాట పరాయి మోగాడు అంటున్నాడంటే ఈ పిల్ల అర్థం చేసుకోవాలి. ఫోన్లో వినగానే వాయిస్ బాగుందా, 16 ఏళ్ళ అమ్మాయి వాయిస్ బాగుంటుంది, అదే 70 ఏళ్ళ ఆవిడ మాట్లాడితే వాడు బాగుందని అనడం, వెంటనే పెట్టేస్తాను ఫోను. మామగారు గుడు సంక్రాంతి శుభాకాంక్షలు మామగారు, మా మనవరాలను జాగ్రత్త చూసుకోండి, మనవరాలను ఫోన్లోకి రమ్మని అంటాడు. అంతే, మరి అక్కడే పడుతున్నారు. వాయిస్ బాగుందండి, మీకు వాయిస్ కూడా బాగుంది, మొదలైంది. ఇంకా విచిత్రం అండి. పత్రికలో ఆ అమ్మాయే స్వయంగా మోసపోయాక రాసిన ఉత్తరం చదివి నేను చెబుతున్నా, యువతరం నా పిల్లలు లాంటి వాళ్ళు ఎలాంటి మాయలో పడకుండా ఉండాలని. ఆ మిశ్రుగాల గురించి సరదాగా చేస్తే ఆ అబ్బాయి పొగిడితే ఈ అమ్మాయి పడిపోవడం వల్ల కొనసాగించిన సంభాషణ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది, మధ్య మధ్యలో విరామాలతో. ప్రసారంలో అంతరాయం చేసుకుని సాయంత్రం 4 గంటల దుంపదగా మిశ్రుగాల ప్రభావం ఎంత ఉందా. మిస్సెస్ కాల్ చేస్తే ఎవడు ఎంతసేపు మాట్లాడే ప్రపంచంలో. మిస్సెస్ స్వయంగా భార్య వేస్తే వస్తున్నామని చెప్పాం కదా, అప్పుడు విశ్వామిత్రుడు అవుతాడు ఒక్కొక్కడు. ఏంటి డ్యూటీ ఉండదా ఇంకా, ఏంటి అసమానం గోల అంటాడు. అంటే వేరే అమ్మాయి కనుక మిస్టర్ కాల్ ఇస్తే ఇంకంతే, ఇంకా అబ్బాయి ఇచ్చిన అంతే. చివరికి అది ఏమైందో తెలుసు, ఇంకా మీకు అయింది 4-5 రోజులకు పరిచయంగా మారింది. వాడు ఏవో చెప్పాడు, ఈ అమ్మాయి నమ్మేసింది, ప్రేమలో పడిపోయింది, కులాలు వేరని చెప్పింది. తెలుస్తుంది కదా తెలగా. మనసులో కలిసిన తర్వాత మరే ఇంకే మనసు అలాగే ఉంటుంది 1 ఏడాది వరకు, తర్వాత అన్నీ విడిపోతాయి. మనసులో కలిస్తే మనసాలో కలుస్తాయి, తర్వాత అన్నీ విడిపోతాయి మొత్తం. అందుకే పడిపోయింది మాయలో. ఇలా మొత్తం సంభాషణలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మాయగా ఓ 3 నెలలు అయ్యాక, 3 నెలలు 4 నెలలు అయ్యాక అసలు వాడు ఏ సంస్థలో పనిచేస్తున్నావు అడిగింది. అడగడానికి ధైర్యం చాలా ముందు. ప్రేమ అలా పనిచేస్తున్నాడు, అడగనవద్దు. అడిగితే అవునా అనుకుంటాడు, అనుకునేదేంటి పెళ్లి చేసుకోవాలి, అడగకపోతే ఎలాగా. టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు, తలవేమో తోలుబొమ్మలాట్లో పనిచేస్తూ ఉంటాడేమో, తెలుసుకోవద్దా మనం, తెలుసుకోవాలి. ఎందుకని అమ్మాయి ఊరికే అడిగితే ఫలానా కంపెనీ, ఫలానా జీతం, ఫలానా అన్ని అబద్ధాలే. ఈ అమ్మాయికి అదృష్టవశాత్తు ఆ కంపెనీలో ఈ అమ్మాయికి తెలుసున్నాయని ఒక ఆయన పనిచేస్తున్నాడు. ఆయనకి ఫోన్ చేసి ఇలాగా ఫలానా వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. అవును ఉన్నాడమ్మా, వాడా 6,000 ఎంతో వాడు జీతం, వాడు అటెండర్ అమ్మాయింది చెప్పాడు. అయిపోయింది, తెలిసిపోయిందా. అప్పుడు ఒక్కసారి మనసు చూక్కుమంది. ఈయన బట్టి ఎంతో ఇలా మాట్లాడడం, అబద్ధాలు చెబుతున్నాడు. అటెండర్ట 4,000 5,000 కూడా జీతం లేదు, నాకేమో 50,000 అని చెప్పాడు, మేనేజర్ అని చెప్పాడు, అదన్నాడు ఇదన్నాడు. వెంటనే బయలుదేరింది. ఇలాంటి మనుషుల్ని పెళ్లి చేసుకుంటే ఎలాగా అని అనుమానం వచ్చింది. ఏమి నిలబెట్టేద్దాం అని ఒకసారి మర్నాడు మాట్లాడినప్పుడు నిలబెట్టేసింది. పైగా అతను ఏమన్నాడంటే, చేసిన తప్పు ఒప్పుకోకపోగా, అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పకపోగా, నా గురించి విచారణ చేస్తున్నావంటే నువ్వు నాతో కాపురం ఎందుకు చేస్తావు, అసలు ఆ ఫోన్ చేసిన వాడు నీకేమవుతాడని వాడితో సంబంధం అంటుకట్టాడు. ఇంక ఇప్పుడు మిగిలింది ఏమిటో అమ్మాయికి, పత్రికల్లో సోదరి ఓదార్పు, ఒక సోదరి పేరు కూడా రాయరు, ఒక ఉత్తరం రాసుకుంది. కాబట్టి మనకు తెలిసింది. ఇలాంటి కథలు ఈవేళ మన జీవితాల్లో ఎన్ని ఇళ్లలో ఉన్నాయండి. ఈ చాటింగ్ కారణంగా మాయలో పడిపోవడం. ఎవడు పడితే వాడు చాటా చీపురు అంటే మనం తయారైపోవడం. స్వచ్ఛ భారత్లో చీపురు వేసుకుని చాట పుచ్చి కొడితే అయిపోవడం దెబ్బకి చాట మళ్ళీ వీటితోటి అనాకాని గాళ్ళు అందరితో ఏమీ తెలియకుండా చాట మాట్లాడతారు. ఇక్కడ అదే కావలసింది, సంఘరహితం. ఎందుకు ఆ సాంగత్యం ఏర్పడుతుంది? ఓ మిశ్రగాలు వచ్చింది, అసలు చేయడమే తప్పు. మళ్ళీ చేశారు, కాదన్నారు, వెంటనే పెట్టేసి దాని వివరాలు ఏమిటి? ఎవరో ఫోన్ చేస్తారు మనకోసారి, మీరు ఎవరండి అంటారు. ఆశ్చర్యం, నేనెవరో తెలియకుండా నాకు ఎందుకు ఫోన్ చేసామని పెట్టేయాలి. ఎందుకు చేశారు మనకు ఫోన్? మనం ఎవరో తెలియకుండా చేశారా? తెలుసుకుని చేయాలి కదా. అంచేది ఈ రకమైన దగా ఫోన్లకి పలకడం వల్ల ఎంతోమంది మోసపోతున్నారు. నాకు వచ్చింది స్వయంగా ఇంగ్లీషులో, $8.5 మిలియన్ సొమ్ము మీకు నేను చారిటీ కోసం ఇవ్వదలుచుకున్నాను, ఇండియాలో ఖర్చు పెట్టడానికి. మీ అకౌంట్ వివరాలు చెప్పండి. నేను చెప్పుంటే ఏమయ్యేది? చివరికి నేను చెప్పించుకోవాలి రోడ్డు మీద. నాకు తెలుసు ఇవన్నీ. టక్కుమని నొక్కంతే. పైగా తెలిసిన వాడిని కాదు చెబుతున్నా, ఇటువంటి వాటికి ఒక ఉపాయం ఉంది. ఆ నెంబర్ని స్క్రీన్ లిస్టులోకి చేర్చి పారేస్తే, రిజెక్ట్ లిస్టులో పెట్టేస్తే ఎప్పుడు ఇంకా నెంబర్ నుంచి మనకి మెసేజ్లు రావు, ఫోన్లు రావు. ఒకటే ఉపాయం. వాళ్ళతో మనకి తగాదాక్కల, మాట్లాడక్కల, గొడవక్కల, కేసక్కల, తీసి పారాయి, స్పందించొద్దు. $8.5 మిలియన్, మిలియన్ అంటే 10 లక్షలు, $10 లక్షలు అంటే శుభ్రంగా ఎన్ని లక్షల రూపాయలు అయిపోయింది. అబ్బాయిగా 8.5 మిలియన్లు. ఆశపడతాడు ఎవడన్నా, నేను కాబట్టి పడాలా తెలుసున్నవాడిని. మామూలు వాడు మా అబ్బాయి అయితే పడేవాడు. నువ్వు నొక్కుదాం చూద్దాం, చెప్దాం. అకౌంట్ నెంబర్, మన అకౌంట్ నెంబర్ అందరికీ చెప్తాం కదా. లేదు, అందులోనే పాస్వర్డ్ కూడా ఉంటుంది. రకరకాలు ఉంటాయి.
మన పాస్వర్డ్ కూడా ఈ మధ్య మన సెల్ ఫోన్లో పెట్టుకుంటున్నారుగా. మనం కొంతమంది అజ్ఞానులు పాస్వర్డ్లు ముఖ్యమైనవి సెల్ ఫోన్లో ఉండకూడదు, బుర్రలోనే ఉండాలి. మర్చిపోతామేమో, అది కూడా మర్చిపోతే బతికే అనవసరం. అంతగా మర్చిపోతామంటే ఇంట్లో ఎక్కడైనా ఓ పుస్తకంలో విడిగా రాసుకోవాలి, ఎవరికీ తెలియకుండా. సెల్ ఫోన్లో ఎప్పుడు పాస్వర్డ్లు కీవర్డ్లు పెట్టకూడదు, చాలా ప్రమాదం. ఫోన్లు పోతాయి, అందులో వాళ్ళన్నీ ఓపెన్ చేస్తే సమస్తం వచ్చేస్తాయి. అప్పుడే మొత్తం మోసం జరిగేది. మనం మర్చిపోతాం అనుకున్న విషయాల్లో ముఖ్యమైనవి, ఆర్థిక సంబంధమైనవి ఎప్పుడు వేరే బీరువాల్లో, వేరే పుస్తకాల్లో ఎక్కడో మనకు మాత్రమే తెలిసేలా, ఇంట్లో ఎవరికి తెలవక్కల ఓ చోట రాసి పెట్టుకోవాలి. అంతేగాని దాన్ని తెలిసినాక ఏటీఎం నెంబర్ పాస్వర్డ్ అని ఒక కాగితం మీద రాసి గోడమే అంటిస్తే ఇక అంతే, గోడే మిగులుతుంది. అక్కడ ఏటీఎం కార్డును డబ్బులు ఉండవు. ఇదే సంఘరహితం. వీరైనంత సాంగత్యం తగ్గించుకోండి. అసలు విద్యార్థులకు గోష్ఠి ఉండకూడదంటాడు భారతంలో, ఓ చోట చెబుతాడు. నలుగురు చేరి గోష్ఠి పెట్టుకున్నారంటే చదువు సాగదు. నియతం సంఘరహితం అరాగద్వేషద కృతం. ఆ పని రాగద్వేషాలు లేకుండా చేసేది ఉండాలి. ఎందుకంటే ఇది నా బాధ్యత కాబట్టి చేస్తున్నా, అంతే. దాతవ్యమితి యద్దానం అన్నాడు. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, చెయ్యాలి కాబట్టి చేస్తున్నా, అంతే. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నవ్వాలి కాబట్టి నవ్వాలి, అంతే. వారు సంతోషిస్తారు, నవ్వాలంతే. చిన్నపిల్లాడు బహుమతి తీసుకుంటున్నాడు, తల్లి తండ్రి పగలబడి నవ్వాలి, పరమానంద పడాలి. సహజంగా కొంత ఆనందం ఉంటే ఇంకొంచెం ఎక్కువ నటించాలి, పిల్లాడు ఆనందిస్తాడు. అంతేగాని నీకు బహుమతి వచ్చినా పక్కవాడికి వచ్చినా ఒకలాగే ఉందిరా అని 5వ తరగతి పిల్లాడి దగ్గర మాట్లాడితే వాడికి మంటెత్తిపోతుంది. మా నాన్నకి నేను వాడు ఒకలాగే కనపడుతున్నావు. ఈ తత్వజ్ఞానం వారి దగ్గర పనికిరాదు, ఎందుకంటే వారికి అంత జ్ఞానం లేదు. నాన్న నీకు వస్తే కదరా నాకు కొండంత ఆనందంగా ఉందిరా, మరి నీ వయసులో నాకేం రాలేదురా, నేను అజ్ఞానిరా, నువ్వు ఇంకా ఇంత సంపాదించావమ్మా అని తండ్రి కొడుకుతో అంటే 5వ తరగతి పిల్లడు వాడు పరమానందం, నేను ఐఎమ్ గ్రేట్ దాన్ మై డాడీ అంటాడు వాడు. అన్నేమన్నా ఏం పోయింది, మనకు కావాలి, ఇదే నటన. ఇందులో అబద్ధమేం లేదో, పిల్లలను సంతోషపెడుతున్నాం. అందుకే ఈ రాగద్వేషాలు లేకుండా ఉంటే అది సహజంగా వచ్చేస్తుంది. అభినయం పెద్ద విషయం కాదు, అది మోసం కాదు. వాడు బాగుపడడం కోసం, వాడు ఆనందించడం కోసం చేస్తాడు. అది 20 ఏళ్ళు వచ్చాక మళ్ళీ నాకంటే నువ్వు గొప్పవాడివరా, నీకంటే నేను అజ్ఞానం రా అంటే వాడు మొత్తం లాగేస్తాడు తండ్రి నుంచి. అనకూడదు, 20 ఏళ్ళ కొడుకు దగ్గర అనకూడదు, నేర్చుకోమనే చెప్పాలి. మనం విచిత్రంగా 5 ఏళ్ల కొడుకు దగ్గరేమో లేనిపోనివి చెబుతాం, 20 ఏళ్ళ కొడుకునేమో ఏదో అంటాం. ఇద్దరు వ్యతిరేకం అవుతారు. అరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ. ఫలాన్ని కాంక్షించని కర్మ, ఇది మనకి చాలామందికి కష్టం. అఫల ప్రేప్సున. పుస్తకం రాసామండి, వదిలేయండి. పుస్తకం వెళ్ళే చోటకి వెడుతుంది. అత్యవసరంగా ఎవరికో పంపిస్తాం, కొంతమంది మిత్రులను ప్రముఖులను అనుకున్న వాళ్ళకి మనం పంపిస్తాం. పత్రికలకు పంపిస్తాం, ముఖ్యంగా పత్రికలకు పంపించాలి. పత్రికలన్నీ ఏవో సమీక్షలు రాయిస్తారు, ఏదో వారానికి ఒకసారి వస్తారు. ఆ సమీక్ష చూసి కింద చిరునామా ఉంటుంది, ఎవరన్నా మనకు ఫోన్ చేస్తారు, ఇస్తాం. అందుకని ఇంక పుస్తకం రాయడం, 10 మందికి పంపడం, వాళ్ళకి మళ్ళీ ఫోన్లు. చదివారా అండి, మీ అభిప్రాయం ఏమిటండి, రాసింది ఏం పుస్తకం, పని చేయాలి తప్ప ఫలితం ఆశ్రయించద్దనే భగవద్గీత తత్వాన్ని పుస్తకంగా రాస్తాడు. ఈయన ఫలితం ఆశిస్తూ ఉంటాడు. ఇక ఎందుకు రాసినట్టు పుస్తకం అంటే ఆ శ్లోకం తత్వం మనకే అర్థం కాలేదు ఆ తత్వం. అలా రాసేస్తే అలాగా రాసింది ఏమిటి, కర్మణ్యేవాధికారస్తే, దానికి శ్లోకం ఊరికి సరదాగా చెబుతున్న ఉదాహరణ. అటువంటి శ్లోకానికి మనం వ్యాఖ్యానంగా ఓ పుస్తకమే రాసినప్పుడు దాని నుంచి ఏం ఆశించద్దు. ఇంకా మళ్ళీ ఫోను, చదివారా, మీ అభిప్రాయం ఏమిటి, మీరు ఇస్తే వేసుకుంటా, ఇంక 4 పుస్తకాలు రాస్తున్నా, నాకు మీ సహకారం కావాలి, ఇదంతా ఆశించడమా కాదా? మరి ఇంక పుస్తకం కర్మణ్యేవాధికారస్తే ఏం అర్థమైనట్టు మనకి? మరి ఎందుకు రాస్తున్నట్టు పుస్తకాలు అంటే ఇది సాత్విక కర్మ కాదు, కర్మే, రాజస కర్మ. చివరికి మన కర్మ అవుతుంది. అరాగద్వేషత కృతం ఓ పుస్తకం వేశాం, దాన్ని అచ్చు వేశాం. తప్పు, అచ్చు వేయడానికి రాసింది లేదు. మన దగ్గర అచ్చు వేయకుండా మన దగ్గర ఉంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మహాకవులు కొంతమంది అలాగే ఉంచుకున్నారు, వాళ్ళకి అనవసరం లోకంతో. వాళ్ళు అలాంటి మహానుభావులు ఇప్పుడు బయటపడేటప్పుడు పడ్డాయి, వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అయిపోయింది, వదిలేసాం. తర్వాత అచ్చు వేసి పంపవలసిన వాళ్ళకి పంపాం, పత్రికలకు పంపాం, ఎవరన్నా అడిగితే ఇస్తాం. లేకపోతే విశాలాంధ్ర, నవోదయ చాలా ఉన్నాయి, ఎక్కడో దుకాణాల్లో పెడతాం, తీసుకుంటారు. ఎవరన్నా బాగుందంటే ఉత్తరం రాస్తారు, లేకపోతే లేదు. అయిపోయింది. మన భావాల ప్రచారం కావడం ముఖ్యం, కానీ దాని ద్వారా మనకి పురస్కారాలు, తిరస్కారాలు, అవార్డులు, సన్మానాలు, గౌరవాలు, ముఖ్యంగా అందరినీ మించి మనం ఉండడం అనేది ఉందంటే ఇది సాత్విక కర్మ కాదు, రాజస కర్మ. ఎత్తత్ సాత్వికముచ్యతే, అదే సాత్విక కర్మ. దాంట్లో పడకండి అని చెబుతున్నాడు. ఇగో ఈ సాత్విక కర్మల పట్ల సాత్వికమైన దృష్టిని పెంచుకోవడానికి రామదాసు ఎంత మంచి మార్గం చెబుతున్నాడో చూడండి. నీలఘనాభమూర్తివగు నిన్నుగనుగొనగోరి వేడినన్. రామచంద్రమూర్తి, దాశరథి, కరుణాపయోనిధి. నీలఘనాభమూర్తివగు నిన్నుగనుగొనగోరి వేడినన్. జాలము చేసి దాచెదవు
జాలము చేసి దాచెదవు సంస్థుతికెక్కిన రామనామము ఏ మూలను దాచిపెట్టెదవు సంస్థుతికెక్కిన రామనామము ఏ మూలను దాచిపెట్టెదవు ముక్తికి ప్రాపది. రామచంద్ర, నువ్వు దాస్తే దాగుతావయ్యా. నీలఘనాభమూర్తివగు నిన్నుగనుంగొనగోరి వేడినన్ జాలము చేసి దాచెదవు సంస్థుతికెక్కిన రామనామమే మూలను దాచిపెట్టెదవు ముక్తికి ప్రాపది. పాపమూల కుద్దాలముగాదె మాయడల పాపమూల మాయడల దశరథి కరుణాపయోనిధి దశరథి కరుణాపయోనిధి. ఏం పద్యాలు, ఏమి తాత్పర్యాలండి, ఏమి రామదాసు. నీలఘనాభమూర్తివగు నిన్నుగనుంగొనగోరి. రాముడు ఎంత అందంగా ఉంటాడు. రామచంద్రమూర్తి విగ్రహం, ఒక ఫోటో, ఒక క్యాలెండర్ చూడండి. అసలు విగ్రహాల కంటే కూడా క్యాలెండర్లు చాలా బాగుంటాయండి. మనం ఏదో క్యాలెండర్ అంటాం, ఆ ఇంగ్లీషు మాట ఉండడం వల్ల అది మనకి దేవతామూర్తి అనే భావన కలగడంలా. కానీ దేవుడికి ఇంగ్లీషుతో తెలుగుతో నిమిత్తమే లేదుగా. కానీ మీరు చూస్తే స్పష్టంగా గమనించండి, నేను ఏదో అంటున్నాను కాదు, విగ్రహంలో మనకు కనిపించని స్పష్టమైన రూపం క్యాలెండర్లో కనపడుతుంది. ఎందుకంటే విగ్రహం ఇంత ఉంటుంది, లేదా పోనీ ఇంత ఉంటుంది. అందులో ఆ లోహంలో చెక్కడం వల్ల అన్ని అవయవాలు స్పష్టంగా కనపడవు. అందంగా ఉంది అందంగా ఉందని మనం అనుకోవడమే, 10 మంది అంటున్నారు కాబట్టి మనం అనుభూతి చెందలేదు. మనం నిజంగా రామచంద్రమూర్తి సౌందర్యాన్ని మనం అనుభూతి చెందాలి అంటే రాముడి బొమ్మ కంటే కూడా రాముడి క్యాలెండర్ గొప్పది. అది కూడా మళ్ళీ పట్టాభిషేకం అంత పెద్ద వెనకాల శివుడు బ్రహ్మ అంత వద్దు, నలుగురు ఉంటే సారీ, నలుగురు లేకుండా ఆయన ఉండడు. ఒంటరిగా రాముడు దొరకడం కష్టం. ఈ మధ్య ఏదో విశ్వ హిందూ పరిషత్ వారు అయోధ్య జన్మభూమి గురించి వేస్తున్నారు. కానీ ఆ కళ వేరు, రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు ఉంటే అది వేరు. అది పట్టా నలుగురే, వాళ్ళు నలుగురు ఉండాల్సింది. పైగా రాజు చక్రవర్తిని ఎప్పుడు అలా మనం ఒంటరిగా ఉంచకూడదు, పక్కన సీతాదేవి ఉండాలి, లేదా ఆయన ఒప్పుకోడు. అప్పుడు మీకు ఆ రామచంద్రమూర్తిని చూడండి, ఆ సీతాదేవిని చూడండి, నీలఘనాభమూర్తి. అప్పుడు కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ప్రతి అవయవాన్ని మనం అలా పట్టి పట్టి చూడొచ్చు. అప్పుడు దృష్టి నిలబడుతుంది. అందుకోసమే ఈ విగ్రహారాధన అంతా, దాని ప్రయోజనమే అది. మనం దాన్ని మానేసేసి మనకి అభిషేకం చేయడానికి, కుంకుమ పెట్టడానికి, పువ్వులు పెట్టడానికి విగ్రహం బాగుంటుంది. క్యాలెండర్ మీద ఇవన్నీ కుదరవు. అందుకని విగ్రహం పెట్టుకుంటాం. మనం ఏం చేసాము దానికైనా ముఖ్యం కాదండి, మనం దాన్ని ఎంతసేపు చూశాము. విగ్రహారాధన ఎప్పుడు దర్శనం చూడడం, దాని ఎదురుగా కూర్చుని చూడాలి. అప్పుడు నా దృష్టిలో చెప్పడం విగ్రహం కంటే క్యాలెండరు. ఇంకా చెప్పాలంటే నేను ఇంట్లో రోజు భాగవతం చదువుతాను. దశమస్కంధం నడుస్తోంది ఇప్పుడు. అందులో ఎవరో పంపించిన ఒక భాగవత సప్తాహం కార్డు ఎవరో పంపించారు, ఎప్పుడదో 10 ఏళ్ల క్రితం మాట. అందులో ఆ కార్డుకి ఒకవైపుని సుఖమహర్షి, అలాగా 5 ఏళ్ల కుర్రాడు, పోనైతే 10 ఏళ్ళు ఉండొచ్చు, అలా దిగంబరంగా కూర్చుని మెళ్ళలో పూలదండకు తప్పితే ఇంకేం లేదు అసలు. ఎవరు వేశారు, అది కూడా అనవసరం. ఆయన చెప్పడం, చుట్టూ మురులు రకరకాల భంగిమల్లో కూర్చుని వినడం ఒకవైపుని. రెండో వైపుని ఒక ఆశ్రమం, వ్యాసుడు చెబుతున్నాడు, వినాయకుడు రాస్తున్నాడు, వ్యాసపీఠం. ఆ ఆవిరిగడ్డితో వేసిన పాక, అది కూడా ఇలా ఇలాగ మెట్లులాగా చుటుక్కు వాన చుక్క ఇలా జారడానికి వీలుగా, ముందు ఇలాగ గుమ్మం దగ్గర ఇలా గోడుగా ఆ ద్వారం తెరిచి ఉండడం, చుట్టూ మట్టి అరుగు, ఒక 100 మంది పడుకోవచ్చు చుట్టూ. పక్కనే కొమ్మ మీద 2 చిలకలు, ఇక్కడ ఒక లేడీ, ఇంకో చోటేమో ఒక ఉడత. ఇవన్నీ నిజంగా నాకు ఆ భాగవతం రోజు చదువుతూ ఉంటే దాన్ని కేటాయించిన సమయంలో పాటుగా ఈ బొమ్మ చూడడానికి 1 నిమిషం కేటాయించుకున్నాను నేను. అది 1 నిమిషం చూడాలి దాన్ని, అంతే. పైగా దాంట్లో కూడా నాకు ఆనందిస్తే పూర్తిగా ఆస్వాదించాలి, మొక్కుబడి చేయడం నాకు నచ్చదు. అందుకని సోమ బుధ శుక్ర, సోమవారం నాడు వ్యాసుడు వినాయకుడు ఉన్న ఆశ్రమం చూడాలి, మంగళవారం నాడు శుకుడు అందరికీ చెబుతున్న బొమ్మ చూడాలి, రెండో వైపున ఉన్నది. మళ్ళీ బుధవారం నాడు వ్యాసుడు వినాయకుడు చూడాలి, గురువారం నాడు శుకుడు అందరికీ చెబుతున్నది చూడాలి. ఇలాగా ఒక 2-3 ఏళ్లుగా చేస్తుంటేనని ఇప్పటికి కూడా ఇంకా తనివి తీరలో చూడాలని అనిపిస్తుంది. ఇది ఆస్వాదన కాదా? ఇది భగవద్భక్తి కాదా? ఇది ఇందులో ఆనందం కలగట్లే? లేక భాగవతం చదువుతుంటే ఎంత ఆనందం కలుగుతుంది, ఈ బొమ్మ చూస్తున్నప్పుడు కూడా అంతే ఆనందం కలుగుతుంది. అది ఎవరో పంపిన మామూలు ఆహ్వాన పత్రం, దానికి అంత విలువ ఏమిటంటే ఆ వస్తువును బట్టి విలువ ఉండదు, మన దృష్టిని బట్టి విలువ ఉంటుంది. నీలఘనాభమూర్తివగు నిన్నుగనుంగొనగోరి వేడినన్ జాలము చేసి దాచెదవు
సంస్తుతికెక్కిన రామనామమే మూలను దాచిపెట్టెదవు ముక్తికి ప్రాపది పాపమూలకుద్దాలముగాదెమాయడల దశరథి కరుణాపయోనిధి. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి, నీలమేఘశ్యాముడు. రామాయణంలోనే రాముణ్ణి పెట్టాలి, కాశీఖండంలో శివుణ్ణి పెట్టాలి అనుకోకుండా పెడితే మంచిది. ఆ గ్రంథం ఆ మూర్తికి సంబంధించింది కాబట్టి ఆ మూర్తి బొమ్మ అక్కడ ఉంటే మన స్ఫూర్తి బాగుంటుంది. అన్నీ దొరుకుతున్నాయి కూడా కదా, ఇబ్బంది. అంచేత ఎవరో ఇచ్చిన శుభలేఖలు కూడా ఏదో బయట పడేక్కల, మళ్ళీ శుభలేఖలు కదండి అక్కడ పెట్టచ్చా, ఇన్ని సందేహాలు వద్దు. నేనైతే నాకు వచ్చిన శుభలేఖలు ఏమైనా ఇటువంటి ఉంటే ఆహ్వాన పత్రాల్లో మంచి దేవుడు బొమ్మలు, ప్రకృతి, పైగా దేవుడి కంటే కూడా నాకు ఆ ప్రకృతి చాలా ఇష్టం. ఓ సరోవరం, పువ్వులు, అలాంటి అందం, ఒక నెమలి పురివి పాడడం, అలాంటి బొమ్మలు ఏదైనా ఉంటే వాటన్నిటిని ఒక కవర్లో పెట్టా. నా జాతస్థం నాకుంది, ఒక కవర్లో పెట్టా. ఈ పుస్తకాలు రకరకాల ఇంతలావు గ్రంథాల నుంచి ఇంత గ్రంథం వరకు నేను చదివే వాటిలో ఉన్నాయి. దేనికి తగిన కార్డు అందులో పెడతాను మధ్యలో. ఇంతవరకు చదివేమని లెక్క ఉండాలిగా. ఎందుకంటే రోజుకి ఈ 10 గంటల చదువు కేటాయిస్తాం, 20 పుస్తకాలు చదువుతాం, అనుమానం లేదు. అరగంటకు ఒక పుస్తకం మార్చేవలసింది. 20 పుస్తకాల్లోనూ 20 కార్డులు పెట్టాలిగా. పైగా నాకు ఇంకో అలవాటు, అందులో ముఖ్యమైన విషయాలు వేరే వెనకాల పేజీ నెంబర్ వేసుకుని రాసి పెట్టుకుంటా. రోజు మొదట పారాయణ మొదలుపెట్టేటప్పుడు, చదవడం మొదలుపెట్టేటప్పుడు ఆ ముఖ్యమైన విషయాలు ఒక 2 చదివి అసలు దాంట్లో పెడతాం. ప్రతిరోజు ఆ ముఖ్యమైనవి 2 చదవడం వల్ల ఈ పుస్తకం ఇంతలావు గ్రంథం అయిపోయేలాగా ఒక 10-20 సార్లు ఆవృత్తులు అయిపోవడం వల్ల ఆ ముఖ్యమైన విషయాలన్నీ బుర్రలోకి వెళ్ళిపోవాలా. శ్లోకాలు, పద్యాలు, ధారణ రహస్యం అది. అంతేగాని ఏవో నాలుగు మీద అక్షరాలు రాస్తే ధారణ వస్తుంది, చేతికి కంగణాలు కడితే ధారణ వస్తుంది అంటే నమస్కారం, మనం చేయగలిగింది ఏం లేదు. నాకు అలా రాలేదు, ఎవరికీ రాదు. మొహమాటం ఏం లేదు. ఇదో పెద్ద వ్యాపారం. మనుషుల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి, మనుషులను మోసం చేయడానికి జరుగుతున్న వ్యాపారం. ఇది పండితులే చేయడం మరింత దౌర్భాగ్యం. అందరూ డబ్బు గమ్ముడిపోతారని అనేక విధాలు రుజువైపోతుంది ఈ మధ్యన. అందుకని నేను సహస్రావధానం చేసిన వాడిని. 750 పద్యాలు ఆశువుగా ఒక్కసారిగా అప్పగించిన వాడిని. సూర్యకళామందిరం సాక్షి, కాకినాడ సాక్షి, కన్నతల్లి సాక్షి, వేతవోలోక సాక్షి, భీతి సాక్షి, నేను పడిన భయం సాక్షి, సంచాలకత్వం వహించిన ఆచార్య వేతవోలు రామబ్రహ్మం గారి సాక్షి, చేయించిన ఐడియల్ కాలేజీ అధ్యాపకులు సాక్షి, కట్టుకున్న ఇల్లాలు పిల్లలు సాక్షి. పోనీ ఇవి నా సొంత సాక్ష్యాలు అనుకుంటే సాగరం ఒక సాక్షి, 1116 పృచ్ఛకాబడి సాక్షి. పాల్గొన్న వాళ్ళు ఇప్పటికున్నారు బోడంతమంది. 750 ఏకధాటిగా అప్పగించాం. ఇదే సాధన చేశాను నేను. ముఖ్యమైనవి ఇలా రాసుకున్న సాధన చేయడం, అప్పుడు సరిగ్గా వాటి కీవర్డ్స్ తీసుకోవడం, ముఖ్యమైన పదాలు అవన్నీ గుదిగుచ్చుకోవడం. దాంట్లో కింద పదం రాగానే పద్యం, పదం రాగానే పద్యం, పద్యం రాగానే మొత్తం ఇలా గుర్తు చేసుకుంటే 1000 పద్యాలు గుర్తున్నాయి, అప్పగించాం. మూలికలు, పీలికలు, చీలికల వల్ల సాధ్యం కాదండి ఇది. కష్టపడే కృషి వల్ల సాధ్యం అవుతుంది. కృషి చేసిన వాడినే అమ్మవారు అనుగ్రహిస్తుంది. సందేహమే లేదు, నేను అనుభవించి చెబుతున్నా. యువతరం ఆ మాయల్లో పడకండి, ఈ కృషి చేయండి. దీనికి నా మీద ఆధారపడవలసిన పని లేదు, మీ కృషి మీరే చేయొచ్చు. అలా చేస్తే అప్పుడు ఈ మూర్తులు, ఈ ఆరాధన, ఈ రహస్యాలు తెలుస్తాయి. అంతటి నీలమేఘశ్యాముడువైన నిన్ను కనుగొన కోసం మేము తాపత్రయపడుతుంటే కనపడకుండా జాలము చేసి దాచదు. ఏదో మాయ చేసి నువ్వు దాచేసుకుంటున్నావు. భగవంతుడు తీరిక కనపడతాడా? అదంత తీరికైన విషయమా? చెప్పాంగా ఇదివరకే, సముద్రంలో ఇలా ముంచేస్తే ఊపిరాడక వదిలిపెడితే చాలని ఒక్క కోరికే ఉంటుంది. అలాగే నాకు దేవుడు కనపడితే చాలు, ఆయన కోసం సమస్తం ప్రాణం కూడా వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నా అన్నప్పుడు కనపడుతున్నాయి. కానీ ఇవన్నీ ఇలా ఉండాలి, అవన్నీ అలా ఉండాలి, ఆయన రావాలి, ఇంటికి వచ్చి అతిథి సరదాకి వచ్చి వెళ్ళిపోతాడా? అలా రాడండి. అంచేత కానీ మనకు భగవంతుడు ఇంకొకటి ఇచ్చాడు, నేను కనబడడం కష్టం కానీ అని ఇంకోటి ఇచ్చాడు. ఏమిట? రామ సంస్తుతికెక్కిన రామనామమే మూలను దాచిపెట్టెదవు. నువ్వు అంటే దాక్కుంటావు కానీ నీ నామాన్ని ఎక్కడైనా దాచిపెడతావా అన్నాడు రామదాసు. ఎంత ధైర్యం ఇస్తున్నాడండి మనకి. భగవంతుడు కనపడడం కష్టం కానీ మానవులారా, భగవన్ నామం కనపడడం లేదా, వినపడడం లేదా, స్మరిస్తూ ఉండలేరా? ఎందుకు అలా అస్తమానం వృధా కాలక్షేపం చేస్తున్నారు? ఇన్ని సెల్ ఫోన్లో ఇన్ని సినిమా పాటలు పెట్టుకుంటున్నారే, ఇన్ని రకాల మాటలు పెట్టుకుంటున్నారే, రామనామాన్ని పెట్టుకోలేరా? రామాయణంలో శ్లోకాలు పెట్టుకోలేరా? రామాయణం మీద ఈ చెప్పే మాటలు పెట్టుకోలేరా? పోనీ రామాయణం మీద, భారతం మీద, భాగవతం మీద మాబోటిగాళ్ళు మాట్లాడినటువంటి క్యాసెట్లు, సీడీలు ఉన్నాయి, అవి పెట్టుకోలేరా? వింటూ ఉండలేరా? కాస్త జ్ఞానం పెరుగుతుంది. అవన్నీ ఎవరూ దాచిపెట్టలేదు కదా. ఈవేళ పైరసీని ఆపడం సాధ్యమవుతుందా? బోర్డు సభల్లో మాట్లాడుతున్నాం. మాకు తెలిసి కొందరు, తెలియక కొందరు చేసుకుంటూనే ఉన్నారు. నేనైతే ఎవరు కావాలంటే వాళ్ళని చేసుకోమని చెబుతున్నా. నాకు ఎందుకు వచ్చిన గొడవది? చేసుకుంటారు, అమ్ముకుంటారు, అరుచుకుంటే నాకు అనవసరం వ్యవహారం. మాట్లాడడం వచ్చేయడం నా పని. ఇక నా అనుమతి అన్నది నా దృష్టి అంతా ఈ అనుమతుల మీద, వ్యాపారం మీద ఉంటుంది, రాముడి మీద ఉండదు.
పైగా ఇవాళ అనుమతి ఇచ్చి అనుమతి ఇవ్వకుండా రికార్డింగ్ రాపడం సాధ్యం కాదు. ఎందుకంటే సెల్ ఫోన్లు అందరి చేతుల్లో ఉన్నాయి. ఎంత దూరంలో ఉండి కూడా చేసేస్తాడు కావాలంటే మన ప్రసంగాన్ని. చేసుకోమను, దాన్ని అనుకూలంగా తీసుకుందాం. అంత కష్టపడి దొంగతనంగానో దొరతనంగానో చేసుకుంటున్నాడు అంటే మన మాటలను అతను ప్రేమిస్తున్నాడు కదా. మనం కోరుకునేది అదే కదా. మన మాటలు గొప్పవని అతను మాటలను ప్రేమిస్తుంటే మనం ఆయన డబ్బుని ప్రేమిస్తున్నాం ఏమిటండి? అర్థం ఉందా? మా మాటలంత గొప్పవని మీరు అందరూ అంటుంటే మేము కూడా మా మాటలనే గొప్పగా భావించాలి, కానీ మాటల ద్వారా వచ్చే డబ్బును ప్రేమిస్తే ఎలాగా? అందుకని నిన్ను దాచుకోగలవు కానీ నీ పవిత్రమైన నీ నామాన్ని దాచుకోలేవు కదా. పాపమూల కుద్దాలముగాది మా ఎడల, అది మా పాపాల మూలాలన్నీ తవ్వేసేటువంటి కుద్దాలం అంటే చేతి గుణపం. ఏదో కలుపు అది పెరిగినప్పుడు లోపల ఇలా తొళ్ళికతో లేపేసినట్టుగాను ఆ చేతి గుణపం లాంటిదయ్యా నీ నామం. మా పాపాలన్నీ కడిగి బారేస్తుంది, లేపి పారేస్తుంది పైకి. అటువంటి దివ్యనామం రామనామం మాకు ఉండగా, మా మనస్సు దాని యందు లగ్నమై ఉండగా నువ్వు కనపడకపోతే పోనీలే అది పెద్ద విషయమా అంటున్నాడు. అంటే చూడండి, భగవన్నామం భగవంతుడి కంటే కూడా గొప్పది. మనకు అది భగవంతుడిని చూపించగలిగింది అదే. ఆ తత్వాన్ని తెలుసుకుంటే ఆ నామస్మరణతో ఆఫీసుల్లో కూడా ఆనందంగా ఉంటాం, మనం సంసారంలో అంతకంటే ఆనందంగా ఉంటాం. సెలవు.